ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం, ప్రెస్ మీట్ అనే దానికన్నా ఇంటరాక్షన్, అందరితోటి కలిసి డిస్కస్ చేయాలని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మా ఇండియా ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం 200 దేశాలకి మందులు సప్లై చేస్తున్నాం. మనం మందులు సప్లై చేయడం వల్ల పేద దేశాలే కాకుండా ఆర్థికంగా బాగా ముందున్న దేశాలు లైక్ అమెరికా, యూరప్లు కూడా వాళ్ళ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోగలుగుతున్నారు. 10 సంవత్సరాల క్రితం చూస్తే మన ఎక్స్పోర్ట్స్ 16 బిలియన్ ఉన్నాయి, ఇప్పుడు 27.8 బిలియన్ US$. మనం ఈ సంవత్సరం చూసుకున్నప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ 24 చూసుకున్నప్పుడు 27.8 బిలియన్ డాలర్లు మనం ఎక్స్పోర్ట్స్ చేసాం విత్ 9.6% గ్రోత్. అంటే ప్రపంచంలో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా మనం భారతదేశంలో ఫార్మస్యూటికల్స్ మనం 200 దేశాలకి ఇంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే ఫ్యూచర్ కూడా బాగోవాలని అంటే మనం ఈ సాంప్రదాయకమైన జనరిక్ డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా న్యూ డ్రగ్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్ దానిలో కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. సో ఇది బై 2030 130 బిలియన్ ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అవ్వాలనేది, ఎక్స్పోర్ట్స్ 55 బిలియన్ అవ్వాలనేది. సో దానిలో సందర్భంగా మనం ఈ PLI స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అంటే ఇండియా వేరే దేశాల మీద ఈ ముడి ఔషధాలు బాగా డిపెండ్ అయి ఉన్నాం. దాన్ని తగ్గించడం కోసం మనం సెల్ఫ్ రిలయన్స్ అయ్యి మనం మళ్ళీ ఎక్స్పోర్ట్స్ చేయడం కోసం మనం ఆ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం, దీనిలో ఏంటంటే మనం ఫ్యూచర్లో కూడా ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే దాన్ని మనం కంటిన్యూ చేయాలని అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో ఉండడమే కాకుండా మనం APIs కానీ, అంటే ముడి ఔషధాలు కానీ, అలాగే ఈ న్యూ డ్రగ్స్ కానీ, కాంప్లెక్స్ జెనరిక్స్ కానీ ఇటువంటి డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టినట్లో ప్రధానంగా ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి మోర్ ఫండింగ్ ఇవ్వాలి అనేదండి. దాన్ని ఎంకరేజ్ చేయాలి బాగా అనేది. అలాగే రోడ్టెప్ స్కీమ్ అనేదాన్ని మోర్ పర్సంటేజ్ వచ్చి MEISకి ఇది రిప్లేస్మెంట్ కింద పెట్టారు కాబట్టి మోర్ పర్సంటేజ్ ఇవ్వాలి ఫార్మా ఇండస్ట్రీ కూడా.